ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఉదయకాల ధ్యానంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా లేవగానే అనేక భయాలు మిమ్మల్ని చుట్టుకున్నాయా? ఒకవేళ ఈ ఉదయాన్నే మీరు కలవరపడుతూ ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? అశాంతితో ఉన్నారా? అసమాధానంతో ఉన్నారా? మీ స్థితి ఏదైనా దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు కదా, తండ్రి నాతో మాట్లాడండి అని. ఈ ఉదయాన్న దేవుని మాట మిమ్మల్ని తాకబోతుంది. ఆ మాట మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆ మాట మిమ్మల్ని బలపరుస్తుంది. బలవంతుని చేతిలోని బాణముల వల్లే దేవుడు మిమ్మల్ని చేయబోతున్నారు. కాబట్టి దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా విజయాన్ని పొందుకుంటారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్య కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాం. మీరు ఎక్కడ పడిపోయారో, దేనిని గురించి ఏడుస్తున్నారో, దేనిని గురించి కలవరపడుతూ కంగారు పడుతూ ఉన్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని పట్టుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఆమేన్. ఈరోజు బలహీనంగా శక్తిహీనంగా ఉండి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బలవంతులైన దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని శక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి. ఆయన శక్తి మిమ్మల్ని బలపరుస్తుంది. ఆయన శక్తి మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. ఆయన శక్తి కలిగిన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. మీ పరిస్థితులను బట్టి, మీ స్థితిగతులను బట్టి మీరు బలహీనపడద్దు. మీ స్థితిగతులను చూస్తే మీకు బలహీనత కలుగుతుంది. మీ స్థితిని చూస్తే మీకు అధైర్యమే కలుగుతుంది. మీ స్థితిని చూసి మీకు భయమే కలుగుతుంది. మీ స్థితిని చూస్తే మీకు కలవరమే కలుగుతుంది. ఏంటో ఎలా ఉంటుందో అని. అయితే మీ శక్తిని బట్టి కాదు, మీ స్థితిగతులను బట్టి కాదు, కానీ దేవుని శక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి. ఎందుకంటే ఆయన శక్తి మృతులను సజీవులుగా చేస్తుంది. ఆయన శక్తి లేని వాటిని ఉన్నవాటుగా పిలుస్తుంది. ఆయన శక్తి శూన్యంలో సృష్టిని చేస్తుంది. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే ప్రభు అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. కాబట్టి ఆయన శక్తిపై ఆధారపడండి. ఆయన శక్తిని ఎంచుకోండి. ఆయన శక్తి కొరకు ఎదురు చూడండి. ఆయనకి ఏ భేదం లేదు. ఆయన కొరకు ఎంతమంది ఎదురు చూస్తారో వారందరినీ కరుణించే దేవుడు, వారందరి జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా అందరికీ తన శక్తిని ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన శక్తి చిన్నది కాదు. ఆయన మహాశక్తిని బట్టి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆయన మహాశక్తి కలిగిన ప్రభు. ఈ సృష్టి అంతటికీ ఆయన శక్తి కారణం. నీకు నాకు కూడా, నీ జన్మకు నా జన్మకు కూడా ఆయన శక్తి కారణం. కాబట్టి నీవు ఏ శక్తిహీనతలో, ఏ బలహీనతలో ఉన్నా కలవరపడాల్సిన అవసరతే లేదు. ఆయన కొరకు ఎదురు చూడు. ఆయన శక్తి కొరకు ఎదురు చూడు. తప్పకుండా రిసీవ్ చేసుకుంటావు. చూడండి, పౌలు భక్తుడు కూడా బలహీనంగా ఉన్నప్పుడు ఆయన దేవుని శక్తిపై ఆధారపడి, ఆయన కృపపై ఆధారపడినప్పుడు ఆయన ప్రక్కన నిలిచి నన్ను బలపరచడం చెప్తున్నాడు. నిజమే, నిజంగా ఆయనపై ఆధారపడితే ఎంతటి కలవరమైనా, ఎంతటి శక్తిహీనత అయినా, ఎంత బలహీనత అయినా, ఎంత అనారోగ్యమైనా, ఎంత అశాంతైనా నిజంగా ఆయనకు మొరపెడితే, ఆయన సన్నిధిలో మోకరించి, తండ్రి ఇదిగోనయ్యా నా అస్వస్థత, ఇదిగోనయ్యా నా అసమర్థత, ఇదిగోనయ్యా నా నిర్జీవము, ఇదిగోనయ్యా నా అశాంతి, నా బాధ, ఇదిగో తండ్రి మీరేం చేస్తారోనని హృదయపూర్వకంగా నీవు మొరపెడితే, నీవు మొరపెట్టిన వెంటనే ఆయన తన మహాశక్తితో నీ దగ్గర దిగి వస్తాడు. తన శక్తితో నిన్ను నింపుతాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇక నీవు బలహీనుడిగా ఉండవు. గొప్ప
గొప్ప జీవం పొందుకుంటావు, గొప్ప శక్తిని పొందుకుంటావు. అంతవరకు ఉన్న నీ అసమర్థత, నీ శరీర బాధ ప్రతీది కూడా ఆయన శక్తి కొట్టివేస్తుంది. ఆయన మహాశక్తి నిన్ను బలపరుస్తుంది. యేసుప్రభువు సిలువకు వెళ్ళేటప్పుడు గెత్సెమనే తోటలో ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఇది భరించలేనంత గొప్పది, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిస్తావా అనే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆయన శక్తి కొరకు అడుగుతున్నారు. అంత బాధలో ఉండి కూడా తండ్రి నీ చిత్తమేనయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించనని వేడుకున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ప్రభువును బలపరిచినట్టుగా చూస్తున్నాం. అవును, ఈరోజు కూడా అదే శక్తి నిన్ను కూడా బలపరుస్తుంది. బలహీనంగా ఉన్న, శక్తిహీనంగా ఉన్న నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆయన తన వాక్కును పంపడు నేను బలపరచడానికి. ఆయన తన శక్తిని పంపించాడు, తన ఆత్మను పంపించాడు నిన్ను బలపరచడానికి. కాబట్టి ఆయన వాక్కును తీసుకో, బలం పొందుకో, ఆయన మహాశక్తిని ఆశ్రయించు. నీ శక్తిహీనత అంతా కొట్టివేయబడుతుంది, నీ అసమర్థత అంతా కొట్టివేయబడుతుంది, నీ వ్యాధి కొట్టివేయబడుతుంది, నీ బలహీనత కొట్టివేయబడుతుంది. నీవు దేనిని గుర్చితే ఏడుస్తున్నావో, దేనిని గుర్చితే భయముతో ఉన్నావో, నీ కలవరము, నీ చింత, నీ బాధ సమస్తము కూడా ఆయన మహాశక్తి ముందు నిలవలేదు. ఆయన మహాశక్తి నీ జీవితంలో ఉన్న ప్రతి అసమర్థతను కొట్టివేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ అసమర్థతతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా భయపడక తండ్రి చేతులు మీ జీవితాన్ని అప్పగించుకోండి. తండ్రి, బలహీనతలో ఉన్నానయ్యా, నా బలహీనతలో నా బలము నీవే. ఫలహీనతలో ఉన్నానయ్యా, నా ఫలహీనతలో నీవే నా ఆశ్రయము. అయ్యా శక్తిహీనతలో ఉన్నాను తండ్రి, అయ్యా నిర్జీవంలో ఉన్నానయ్యా, ఓటములో ఉన్నానయ్యా, అసమర్థతతో ఉన్నానయ్యా. నా బలము, నా శక్తి, నా సమర్థత, నా జయము సమస్తము నీవే తండ్రి. ఇది ఈరోజు నీ బలమైన చేతులు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని, నా చిత్తము కాదయ్యా, ఆయనను నీ చిత్తమే తండ్రి అని ఆయన చిత్తానికి అప్పగించుకోండి. ఆయన చిత్తము నిన్ను ఉన్నత స్థితిలో నిలవబెడుతుంది. నా చిత్తము కానీ కాదు, నీ చిత్తము జరగాలని. నా చిత్తము కానీ కాదు, నీ చిత్తము జరగాలని. సింహాసనాసీనుడా, ఓ సిలువ దారుడా, నీ పాదాల చెంత సాష్టాంగపడుచుంటిని. నీ బలిపీఠము పైన యాగమైపోతిని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. సిలువైన సింహాసనమైన, ముళ్ళైనా అవి పూలైనా, నీ చిత్తములో నే నడవాలని. నీ చేతులలో నే వ్రాలాలని. నీ చిత్తములో నే నడవాలని. నీ చేతులలో నే వ్రాలాలని. కోరుకుంటిని చేరుకుంటిని, కోరుకుంటిని చేరుకుంటిని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. నా చిత్తము కానే కాదు, నీ చిత్తము జరగాలని. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. శక్తి కలిగిన దేవునికి వందనాలు. మహాశక్తితో మమ్మల్ని నింపుతారని ఈరోజు వాగ్దానం చేశారు. అయ్యా, నీ మహాశక్తిని బట్టి శక్తిహీనంగా ఉన్న ప్రతి జీవితాన్ని మీరు ముడుతున్నారని, బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టారని,
నేను పనికిరాను, నేను ఓడిపోయాను అనుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నారని, నా జీవితంలో ఈ రోగం ఇక తగ్గదు, నేను ఆత్మీయంగా ఎప్పటికీ బలపరచబడలేను, నేను ఓడిపోయాను, అన్నిటిలో నేను కూలిపోయాను, ఇక నేను లేవనెత్తబడలేను, ఇక నాకు సాధ్యం కాదని ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారు, ఎంతమంది అయితే ఓడిపోయినని ఒప్పుకుంటున్నారు, ఇక నేను లేవలేను అనుకుంటూ నిర్జీవంలో పడిపోయారో, పరిశుద్ధాత్ముడా ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తగలిగిన శక్తి నీకుంది. ప్రతి ఒక్కరి పట్టుకుని లేవనెత్తుతున్నారు, నమ్ముతున్నాను. మా ఆత్మీయ కుటుంబం అంతటిని బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారికి అసాధ్యమే కానీ నీకు అసాధ్యం కాదు. వారికి ఓటమి చూస్తుండొచ్చు కానీ నువ్వు జయింపచేస్తావు. మీరు జయించడానికే పుట్టారని మీరు చెప్తున్నారయ్యా. అవును తండ్రి, నీలో జయం ఉంది. నిన్ను ఎంతమంది ఆశ్రయిస్తారో, ఎంతమంది నీ దగ్గరకు వస్తారో, ఎంతమంది నీవే నా ఆశ్రయమని వేడుకుంటారో అయ్యా, వారందరినీ కూడా జయింపచేస్తావు. అపజయము లేని గొప్ప దేవుడవు, అసాధ్యం లేని గొప్ప దేవుడవు, ఓటమి లేని గొప్ప దేవుడవు, నేను చెయ్యలేను అనేవాడు కాదయ్యా, సమస్తాన్ని సాధ్యపరిచే శక్తి కలిగిన వాడవు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కొక్కరిని బలహీనంగా మంచంపై పడిపోయి ఉన్న ప్రతి ఒక్కొక్కరిని, శక్తిహీనంగా నిర్జీవంతో కూలిపోయిన ప్రతి ఒక్కొక్కరిని నీ మహాశక్తికి అప్పగించుకుంటున్నాను. అయ్యా, బలపరచండి, లేవనెత్తండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది ఎన్నో బాధల్లో, శ్రమల్లో ఉండి, ఎన్నో సమస్యల్లో ఉండి, బంధకాల్లో ఉండి ప్రార్థన అవసరత అడుగుతున్నారు, నేను వేడుకుంటున్నారు. ఇదిగో తండ్రి, పేరు పేరు చెప్పున ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తున్నారో, ఎంతమంది వారి ప్రార్థన వినపం నాకు తెలియజేస్తున్నారో, ఒకవేళ తెలియజేసినా తెలియచేయకపోయినా, కామెంట్ పెట్టడం వచ్చినా, ఒకవేళ రాక వారు తెలియజేయలేకపోయినా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నారు, ప్రతి కన్నీటి ప్రార్థన మీరు వింటున్నారు. మేము పై రూపాన్ని చూస్తాం కానీ మీరు అంతరంగాన్ని చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతకరమైన విజయాలు దయచేస్తున్నారని, అందరి జీవితాల్లో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా అన్ని విషయాల్లో నలుదిక్కుల నుండి మీరు అద్భుత కార్యాలు జరిగిస్తున్నారని, ఒరే విషయంలో పడిపోయిన అన్ని విషయాలు మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, చీకటి శక్తులు, అంధకారపు శక్తులను నజరేయుని యేసు నామములో గద్దిస్తూ, వారిని భయపెడుతూ, వారికి చింత కలుగు చేస్తూ, వారి జీవితాన్ని పాడు చేయాలని చూసిన ప్రతి అంధకారపు శక్తిని నజరేయుని యేసు శక్తి కలిగిన నామంలో నిర్వీర్యం చేస్తూ, ప్రతి జీవితంలో మీరు అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు అన్ని విషయాల్లో నిస్సత్తువతోటే ఉన్నావేమో, శక్తిహీనంగానే ఉన్నావేమో, కానీ ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తారు, మహాశక్తిని బట్టి నేను బలపరుస్తున్నానని విశ్వసించు. ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకో. నమ్మినట్లయితే ఆమెను చెప్పండి. మీకు వీలైతే తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.